దేశంలోని కోట్లాది ప్రజలకు తక్కువ ఖర్చుతో ఇన్సూరెన్స్ మరియు పెన్షన్ సదుపాయాలు అందించేందుకు ప్రారంభించిన జన్ సురక్ష పథకాలు ఇప్పుడు భారీ స్థాయిలో ఉపయోగపడుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన వివరాల ప్రకారం 2015లో ప్రారంభించిన ఈ 3 పథకాలు ఇప్పటి వరకు 25,160 కోట్ల క్లెయిమ్‌ని పరిష్కరించబడ్డాయట. ఇప్పుడు ఈ పథకాలేంటో సింపుల్‌గా తెలుసుకుందాం. మొదటి స్కీమ్ పేరు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇది ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. సంవత్సరానికి కేవలం రూ. 436 చెల్లిస్తే చాలు. ఏదన్నా మరణం జరిగితే కుటుంబానికి 2 లక్షల వరకు బీమా లభిస్తుంది. రెండవ స్కీమ్ పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్. ప్రమాదంలో మరణం లేదా వికలాంగత వచ్చినప్పుడు 2 లక్షల వరకు రక్షణ ఇస్తుంది. ఈ స్కీమ్ని మీరు తీసుకోవాలనుకుంటే సంవత్సరానికి కేవలం రూ. 20 చెల్లిస్తే చాలు. మూడవ స్కీమ్ పేరు అటల్ పెన్షన్ యోజన. ఇది ఒక పెన్షన్ స్కీమ్. మీ ఉద్యోగం పూర్తయ్యాక, అంటే మీ రిటైర్మెంట్ అయ్యాక ప్రతి నెల స్థిరమైన పెన్షన్ రావడానికి ఇది సహాయపడుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో 27 కోట్లకు పైగా ఎన్రోల్మెంట్స్ జరిగాయి. అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో 58 కోట్లకు పైగా, అటల్ పెన్షన్ యోజనలో 9 కోట్లకు పైగా ఎన్రోల్మెంట్స్ జరిగాయి. అంటే దేశంలో కోట్లాది మంది ఈ పథకాలపై నమ్మకం ఉంచుతున్నారని అర్థం. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి సమయంలో ఇన్సూరెన్స్, పెన్షన్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కుటుంబానికి చాలా పెద్ద సపోర్ట్ అవుతాయి. మరి మీరు ఈ పథకాల్లో ఏదన్నా తీసుకున్నారా అనేది కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.